మిత్రులారా, మన దేశంలో ఉన్న అయ్యప్ప అన్నామలై అయ్యప్ప దర్శనం ఉన్న అయ్యప్ప ఆలయం కానీ, తర్వాత ఈ పూరి జగన్నాథం ఆలయం కానీ, కంచిలో ఉన్న దేవాలయం కానీ, ఇక్కడ మన అలంపూర్లో మహబూబ్ నగర్లో ఉన్న ఆలయం కానీ, ఇవన్నీ బౌద్ధ క్షేత్రాలు. ఈ దాదాపు ఆంధ్రప్రదేశ్లోనూ ఇక్కడ ఉన్న నరసింహస్వామి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తవ్వి చూడండి, బౌద్ధ క్షేత్రాలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా 90% దేవాలయాన్ని కూడా బౌద్ధ క్షేత్రాలు. వాటి బయట పడినాయి, కొన్ని బయట పడలేదు. ఇప్పుడు తవ్వి చూసినా మీరు ఇంకా ఒక గుడ్డి గుర్తుగా పోయి నరసింహస్వామి దేవస్థానం తవ్వి చూస్తే బౌద్ధ క్షేత్రము కాదు మీకు తెలుస్తుంది. కాబట్టి ఇది నేను రూఢిగా చెప్పగలను. రెండవది, ఈ ఆయన తిరుపతి బాలాజీ వాజ్ ఏ బుద్ధిస్ట్ ట్రైన్ అనే వాజ్ నాట్ ఏ బుద్ధిస్ట్ ట్రైన్ అనేది ఏదైతే రాసినారో ఆ బుక్ 91లో వస్తే అప్పుడు చాలా, ఇందాక మిత్రులు చెప్పినట్టు చాలా నిరసన వచ్చింది ఇంగ్లీష్లో. దాన్ని మళ్ళీ తెలుగులో ఈ పుస్తకం రాకముందు, ఏఎన్ గారి ఈ పుస్తకం రాకముందు ఇంకోటి కూడా వచ్చింది మధ్యలో 2016లో. అది నాటి దేవాలయాలన్నీ బౌద్ధ క్షేత్రాలే, శుభ్రంగా పుస్తకం కూడా ఉంది. ఇప్పుడు ఆయన సవేరా అనే ఆయన అమలాపురం నుంచి తీసుకొచ్చాడు. దాంట్లో చాలా వివరంగా ఈ పాహియాన్ కానీ, అంతకుముందు మా చైనా యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన విషయాలు చాలా రూఢిగా అందులో రాసి ఏవి ఎట్లా అనేది రాశారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, బౌద్ధము హైందవము ఒకటి కాదు అనే స్పష్టత, బౌద్ధము హిందూ ఒకటి కాదు, బౌద్ధం అంటే అనే విషయాల్లో ప్రగతిశీలులో కానీ విప్లవాదులో కానీ స్పష్టత లేదు. బౌద్ధం అంటే భయపడే విప్లవాదులు నాకు చాలామంది తెలుసు. కాబట్టి ఎందుకంటే బౌద్ధం అయిపోతే మనం ఏమో చాలా పర్యవసానాలు ఎక్కువ ఉంటాయని పోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని మనం ఎవరైతే కౌగిలించుకోవాలో అలాంటి బౌద్ధం దూరంగా ఉంది. మనం ఎవరు కౌగిలించుకోకూడదో వాళ్ళు బౌద్ధాన్ని కౌగిలించుకుంటున్నారు. ఆ ఒకటి దయచేసి మీరు గుర్తించండి. ఇది దాడి అనేది, ఇట్లాంటి దాడులు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఇంకొక బలం కూడా ఏంటంటే, ప్రగతిశీలవాదుల్లోనూ మనంలోనూ కవులు రచయితల్లోనూ నాకు రూఢిగా తెలుసు, సమాజం వ్యాప్తంగా కూడా అందులో అంతర్లీనంగా మనకు హైందవం ఏదైతే ఉంటుందో, హైందవం కానీ మతం కానీ, అదే ఆ అవతల బలం ఇస్తోంది. అది మీరు చెప్తే ఇది ఏమన్నా తీవ్రంగా అనిపించవచ్చు, కానీ అది మనము చాలా సందర్భాల్లో చాలా రచనల్లో చూసుకోవచ్చు, విశ్లేషించవచ్చు, చాలా వ్యక్తిగత జీవితాల్లో కూడా విశ్లేషించుకోవచ్చు. అందుకని నేను ఫైనల్గా చెప్పేది ఏమంటే, ఇలాంటి మనువాదం దాడులు అనేది జరుగుతూనే ఉంటాయి. వీటిని మనం అంతర్లీనంగా మన రచనల్లోనో మన వ్యక్తిగత జీవితాల్లోనో మతం ఏం పాత్ర పోషిస్తోంది, మన వ్యక్తిగత జీవితంలో మన రచనలో ఏం పోషిస్తున్నాయి, మన రిలేషన్స్లో ఏం డెమోక్రసీ ఉంది, ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఖండిస్తూ ఉంటాను. దానికే చాలా వరకు దూరంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ ఒకటి మీరు గమనించి దీన్ని ఆ రెండు విషయాలు మన రచయితలు, కవులు, కళాకారులు కాబట్టి, మేధావులు కాబట్టి, ఆ ఒకటి మనం మన రచనల్లో అన్నిట్లోనూ మన వరుణ్ కుమార్ గారు చెప్పారు లాస్ట్ పాయింట్. ఆయన ఏదైతే రంగనాయకమ్మ గారు ఒకప్పుడు ఆ పుస్తకాలను కంఠం రాస్తే, నేను రాశాను, రాస్తే ఆ బుక్కులు పెడితే ఎవరైతే కొనుక్కున్నా ఉంటారో అలాంటి నిషేధ వాతావరణమే చాలా ప్రగతిశీల వాదంలోనూ చాలా విప్లవాదంలోనూ ఉంది. దాన్ని అర్థం చేసుకొని సవరించుకోవాల్సిందిగా కోరుతూ, ప్రక్షాళన చేసుకుంటే మరింత మనం బాగుంటుందని బౌద్ధాన్ని స్టడీ చేయాల్సిందిగా కోరుతూ ఈ దాడిని ఖండిస్తున్నాను.